ప్రతి ఒక్కరు ఎదురు చూసేది రంజాన్ సీజన్ లో హలీం తినడానికే. ఇక్కడ చికెన్ హలీం సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక కప్ ఓట్స్, ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు మిలెట్స్ రవ్వ, అలానే 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసుకోండి. అలానే హోల్ గరం మసాలా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ వేసి నానబెట్టాలి ఒక 4 అవర్స్. ఇప్పుడు చికెన్ లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసుకొని వాటర్ వేసుకొని 4 to 5 విజిల్స్ తీసుకోవాలి. ఇక్కడ చికెన్ మంచిగా ఉడికిపోయాక అందులో ఇలా పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఈ నట్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టిన చికెన్ లో ఈ బ్యాటర్ వేసేసి ఒక్క విజిల్ అయితే తీసుకోవాలి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పప్పుతోని మంచిగా మెదుపుకోవాలి. అప్పుడే మనకు హలీం టెక్స్చర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం కసూరి మేతి, అలానే రోజ్ పెటల్స్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న హలీం తీసి ఇందులో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ ఉడకపెట్టాలి. అంతే సింపుల్ గా టేస్టీగా హలీం అయితే రెడీ అయిపోతుంది. దీని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, దాంతో పాటు లెమన్ వేసి సర్వ్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.